హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు, మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా రైటర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు. మీరలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి మనోభిరాముడు 149వ భాగం. బాల్కనీలో నిలబడి ఎవరితోనో ఫోన్ మాట్లాడుతున్నాడు అభిరామ్. కృష్ణ అన్న పిలుపుకి తల తిప్పి చూశాడతను. ఏంటి రాధా? నీకోసం పొంగల్ చేసి తీసుకొచ్చాను. ఇది మను చేసిన దానిలా ఉండకపోవచ్చు, కానీ ఈ కృష్ణుడి కోసం ఈ రాధ ఇష్టపడి చేసింది. అంటే కళ్ళల్లో కొండంత ప్రేమని నింపుకున్న రాధ వైపు చూస్తూ, చెప్పాను కదా రాధా, నువ్వు మనేవి కాలేదని. అన్నది ఎంత నిజమో, మను ఎప్పటికీ రాధ కాలేదు, ఈ రాధ ఎప్పటికీ రాధే అని నవ్వుతూ, ఇష్టంగా చేశానని చెప్పి తీసుకొచ్చి అంత దూరంగా నిలబడితే ఎలా? తినిపించు అని నవ్వుతూ చెప్పాడు. గుడి ఉత్సవాలు మొదలైనప్పటి నుండి అందరూ పనుల్లో బిజీ అయిపోవడం, ఈలోపు ఆనంద్ కోమాలో నుండి బయటకు రావడంతో కృష్ణ తనతో సరిగ్గా మాట్లాడిందే లేదు. చాలా రోజుల తర్వాత కృష్ణ కళ్ళల్లో కనిపించే ఆ కాస్త ప్రేమకే పొంగిపోయింది రాధ. ఓ కొంగలో అతన్ని చేరి మట్టి ముంతలో ప్రేమగా తీసుకొచ్చిన కట్ట పొంగల్ని చేత్తో తీసుకుని ఇంకా ప్రేమగా అభి నోటికి అందిస్తుంటే నవ్వుతూ నోరు తెరిచి పెట్టించుకున్నాడు అభిరామ్. ఎలా ఉంది కృష్ణ? ఈ మధ్య నేనేం చేసినా నీకు నచ్చట్లేదు కదా, కనీసం ఇదైనా బాగుందా? నీ చేత్తో ఏం చేసినా మధురంగానే ఉంటుంది రాధా. ఎందుకంటే నువ్వేం చేసినా కేవలం నన్ను మాత్రమే దృష్టిలో పెట్టుకుని చేస్తావు. మరి నిన్న కాఫీ చేస్తే మను చేసినట్టు లేదన్నావు? అవును, ఎందుకంటే అది చేసింది రాధ కాబట్టి అని ఆప్యాయంగా తల మీద నిమురుతూ చెప్తుంటే ఒక్క క్షణం కూడా నిలవలేక కృష్ణ అంటూ అతన్ని గట్టిగా హక్ చేసుకుని, ఎందుకు కృష్ణ నన్ను దూరం పెడుతున్నావు? నువ్వలా దూరం పెడుతుంటే ఏమాత్రం నచ్చట్లేదు. అసలు నువ్వెందుకు ఇలా మారిపోయావు అని కన్నీళ్లతో అడుగుతుంది రాధ. తన భుజాన్ని తడిపేస్తున్న రాధ కన్నీటికి తన ప్రేమ మొత్తం తెలుస్తుంటే ప్రేమగా తన చుట్టూ చేతులు వేసేవాడు కాస్త కొద్ది దూరంలోనే ఆ చేతులని ఆపేశాడు అభిరామ్. అంతలోనే తను వెన్ను మీద ఒక చేతిని వేసి మరో చేత్తో రాధ తల నిమురుతూ, నేను నిన్ను దూరం పెట్టడమేంటి రాధా, నువ్వెప్పుడూ నా గుండెల్లోనే ఉంటావు. నువ్వే లేనిపోని ఆలోచనలతో నీ మనస్సుని పాడు చేసుకుంటున్నావు. కావాలంటే చూడు, నీకు నేను ఎంత దగ్గరగా ఉన్నానో. ఒక స్నేహితురాలిగా నువ్వెప్పుడూ నా గుండెల్లోనే ఉంటావు రాధా. నువ్వు నా మీద పెంచుకున్న ప్రేమకి మరెవరి ప్రేమ సాటిరాదు. నీ ప్రాణ స్నేహితుడిగా ఎప్పటికీ నేను నువ్వు సంతోషంగా ఉండాలనే కోరుకుంటాను అంటుంటే కేవలం స్నేహం తప్ప మరే భావమూ లేని అతని కౌగిట్లో బొమ్మలా నిలబడిపోయింది రాధ. నీకింకో విషయం తెలుసా? నిన్ను ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించేవాడి కోసం ఈ దేశమంతా గాలిస్తున్నాను. తొందరలోనే మా రాధమ్మను పెళ్లి కూతురుగా చూడాలని ఈ చిన్ననాటి స్నేహితుడి కోరిక అని తన మాటల్లో ప్రేమంతా రంగరించి మనసారా హత్తుకొని అభిరామ్ అపురూపంగా చెప్తుంటే ఒక్క ఉదుటున అతని నుండి 2 అడుగుల దూరం జరిగింది రాధ. నువ్వు నాకు పెళ్లి సంబంధం చూస్తున్నావా కృష్ణ? అదేంటి రాధా, నిజానికి నాకంటే ముందు పెళ్లి జరగాల్సింది నీకే. ఆ విషయంలో నాకు ఇప్పటికీ ఇంకా బాధగా ఉంది. అందుకే వీలైనంత తొందరగా ఓ మంచి సంబంధం చూసి నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాను. అయోమయమైన చూపులతో చలనం లేకుండా నిలబడిపోయింది రాధ. ఇంతలో, రాధా నువ్విక్కడున్నావా? నీకోసమే వెతుకుతున్నాను, పద గుడికెళ్దాం అని మను రావడంతో, కానీ మను, నేను కృష్ణతో. నీ కృష్ణ ఎక్కడికి వెళ్ళడు, వచ్చాక మాట్లాడుకోవచ్చు పదా అని, అభి మేం గుడికొల్లొస్తాం అని చెప్పి రాధని తీసుకుని మను వెళ్ళిపోతుంటే తల వెనక్కి తిప్పి అభినే చూస్తూ కష్టంగా ముందుకు నడిచింది రాధ. పెళ్లి వాళ్ళందరినీ సగౌరవంగా లోపలికి తీసుకొచ్చాడు ధను. ఆ చుట్టుపక్కల ఊర్లకి రాజేంద్ర గురించి పూర్తిగా తెలుసుండడంతో వచ్చిన వాళ్లంతా రాజేంద్రకి సవినయంగా నమస్కరించారు. కూర్చోండి అంటూ అందరికీ చేసి చూపించడంతో అందరూ మాటల్లో పడ్డారు. మీతో వియ్యమందడం మాకు చాలా సంతోషంగా ఉంది రాజేంద్ర గారు అంటే గుంభనంగా నవ్వి, ధను వైషుని రమ్మని చెప్పు అనడంతో ధను లోపలికెళ్లి వైషుని చూడగా,
బెడ్ మీద ముసుగేసుకుని పడుకోనుంది వైశాలి. వైషు, ఏమైంది? ఫీవర్ అన్నయ్యా. ఉన్నట్టుండి ఫీవర్ ఏంటి? ఏమో అన్నయ్య, సడన్ గా వచ్చింది. అయినా నష్టమేం లేదు, వచ్చి వాళ్ళకొకసారి కనిపించి వెళ్ళు. ఇలా పిచ్చిదానిలా వస్తే బాగోదన్నయ్యా, నేను రాలేను. రాకపోతే ఈడ్చుకెళ్తాను అంటే భయంతో వణికిపోతుంది వైశాలి. వీళ్ళెంతకీ రాకపోవడంతో లోపలికొచ్చిన రాగేంద్ర, ధను ఏమైంది అని గంభీరంగా అడగగానే, అది నాన్న, తనకి జ్వరంగా ఉందట. అయినా పర్లేదు, నేను తీసుకొస్తాను. ముఖమంతా పీక్కుపోయి కనిపిస్తున్న వైషుని చూసి, పర్వాలేదులే, వాళ్ళకేదో ఒకటి చెప్పి ఇంకోసారి రమ్మని చెప్తాను. కాని నాన్న, మళ్ళీ రావడం ఎందుకు? ఇప్పుడే తను చూసావా ఎలా ఉందో ధను? ఇలా ఉంటే వాళ్ళ ముందు రావడం ఏం బాగుంటుంది? మరేం పర్లేదు, మంచి రోజు చూసుకొని ఇంకోసారి రమ్మని చెప్తానని చెప్పి ఆయన అక్కడి నుండి వెళ్ళిపోతే ధను మనసులో, ఇది కావాలని జ్వరం తెచ్చుకున్నట్టుంది, లేదంటే ఉన్నట్టుండి జ్వరంతో పడిపోవడమేంటి అని అనుకున్నాడు. ఆగకుండా ఫోన్ మోగుతుంటే అన్నోన్ నెంబర్ చూసి, ఎవరిది నెంబర్ అనుకుంటూ లిఫ్ట్ చేసి హలో అంది యశు. హలో అంటున్నా ఎంతకీ ఎవ్వరూ మాట్లాడకపోవడంతో, ఎవరండి, ఫోన్ చేసి మాట్లాడరేంటి అని అడిగింది యశు. ఎలా ఉన్నావు యశు అన్న అరుణ్ గొంతుకు, ఎవరు అంటే, అప్పుడే నా గొంతు కూడా మర్చిపోయావా యశు? సంతోషంగా, అరుణ్ నువ్వా, ఎలా ఉన్నావు అని అడిగింది. నిన్ను తలుచుకుంటూ ఉన్నాను. నువ్వింకా ఆ విషయం మర్చిపోలేదా అరుణ్? యశు ప్లీజ్, ఒకసారి నా మాట విను. మా నాన్న ఎక్కడ పెళ్లికి ఒప్పుకోవడానికి చాలా భయపడేవాణ్ణి, కాని నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు. కాని నువ్వేమో, ఆయన ఒప్పుకుంది నన్ను పెళ్లి చేసుకోవడానికి కాదు, నా వెనకనున్న మా బావని చూసి. హెల్ప్ కోసం మీ ఇంటికి వస్తే మీ నాన్న అన్న మాటల్ని నేను నా జీవితంలో మర్చిపోలేను. అరుణ్, నువ్వంటే నాకు నిజంగానే ఇష్టం. మనం ఎప్పటికీ బెస్ట్ ఫ్రెండ్స్ లాగే ఉంటాం, అంతే తప్ప నీ మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు. కాబట్టి నువ్వు కూడా ఈ ప్రేమ పెళ్లి లాంటివన్నీ మర్చిపోయి మూవ్ ఆన్ అయిపో. కానీ యశు, నా ఫ్రెండ్గా నువ్వెప్పుడైనా ఫోన్ చేయొచ్చు, మాట్లాడొచ్చు. కానీ ఈ విషయం గురించి మాట్లాడడానికైతే ఇంకెప్పుడు నాకు ఫోన్ చేయకు అని చెప్పి ఫోన్ పెట్టేసింది యశు. నమస్కారం కిషోర్ గారు అన్న గొంతుకి పేపర్ చదువుతున్నవాడు కాస్త తలెత్తి చూశాడు కిషోర్. ఎదురుగా అరుణ్, అతడి తండ్రి నిలబడి ఉన్నారు. మీరా, మీరేంటిక్కడ? మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి, అందుకే వచ్చాను అంటే, కూర్చోండి అని చెప్పి వాళ్ళెదురుగా కూర్చున్నాడు కిషోర్. చెప్పండి, ఏంటి విషయం? ఇంతలో శారద కూడా రావడంతో, నమస్కారమమ్మా, ఎలా ఉన్నారు? బాగున్నామన్నయ్య గారు, కాఫీ తీసుకొస్తానంటూ ఆవిడ వెళ్లబోతుంటే, పర్లేదమ్మా, ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చాను, మీరు కూడా ఉండాలి అనడంతో, చెప్పండి, ఏంటి విషయం? ఏం లేదు కిషోర్ గారు, కొద్ది రోజుల క్రితం మా అబ్బాయికి మీ అమ్మాయిని అడుగుదామని పెళ్లి సంబంధానికి వచ్చాను. అవును, మా అమ్మాయి ఇష్టం లేదని చెప్పింది కదా. అదే, తనలా ఎందుకు చెప్పిందో నాకు బాగా తెలుసు. అందులో తప్పు నాదే. ఆ రోజు డబ్బుందని అహంకారంతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను. అందుకే అమ్మాయి నా మీద కోపం పెంచుకొని. కాని మా అబ్బాయి మాత్రం మీ అమ్మాయిని చాలా సిన్సియర్గా ఇష్టపడుతున్నాడు. నేను చేసిన తప్పుకి కావాలంటే క్షమాపణ అడుగుతాను. వీళ్ల పెళ్లి గురించి ఇంకోసారి ఆలోచించమని అడుగుదామని వచ్చాను అన్నాడు అరుణ్ తండ్రి. కానీ మీరెంత అడిగినా అమ్మాయికి ఇష్టం లేకుండా నేను పెళ్లి జరిపించలేను కదా. నాకు నిజంగానే యశు అంటే చాలా ఇష్టం అంకుల్. మీరొక్కసారి తనతో మాట్లాడితే ఖచ్చితంగా పెళ్లి ఒప్పుకుంటుంది అన్నాడు అరుణ్. కాదనకండి కిషోర్ గారు, నేను చేసిన తప్పుకి కావాలంటే క్షమాపణ కూడా చెప్తాను. డబ్బు కంటే గుణం ప్రధానమని నాకు బాగా తెలుసు. ఒక్కసారి ఆలోచించండి అంటే, ఎవండి, ఒకసారి ఇలా రండి అంటూ శారద కిషోర్ని పక్కకి తీసుకెళ్ళింది. ఏంటి శారద? ఏం లేదండి, కాళ్ళ దగ్గరికి వచ్చిన సంబంధాన్ని వదులుకోవడం ఎందుకు? ఎప్పటికైనా యశుకి పెళ్లి చేయాల్సిందేగా. అంత పెద్ద మనిషి మన ఇంటికొచ్చి ఇంతలా ప్రాధేయపడుతున్నాడంటే వాళ్ళబ్బాయి యశుని ఎంతలా ఇష్టపడుతున్నాడో ఓసారి ఆలోచించండి. పైగా అరుణ్ గురించి మనకు తెలుసు, చాలా మంచివాడు. మీరు మాట్లాడితే యశు ఖచ్చితంగా ఒప్పుకుంటుంది అని చెప్పడంతో, సరే ఒకసారి మాట్లాడి చూస్తానన్నాడు కిషోర్. బావా, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని యశు అంటే, ఏంటి అన్నాడు రామ్. నన్నొకడు కాలేజ్ డేస్ నుండి ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతున్నాడు. అయితే శుభ్రంగా పెళ్లి చేసుకుని కాపురం చేసుకో. బావా ప్లీజ్, నేను సీరియస్గా మాట్లాడుతున్నాను. నేను కూడా సీరియస్గానే చెప్తున్నాను. నాకు నువ్వంటే ఇష్టం బావా. అతను జస్ట్ ఫ్రెండ్ మాత్రమే. ఫ్రెండ్షిప్ని ప్రేమగా, ప్రేమని పెళ్లిగా మార్చుకోవడం పెద్ద సమస్య కాదు యశు.
కాబట్టి ఇమ్మీడియట్గా అతనికి ఓకే చెప్పి వీలైనంత తొందరలో పెళ్లి చేసుకోండి అని చెప్పి రామ్ వెళ్ళిపోతుంటే ఉక్రోషంగా, ఖచ్చితంగా చెప్తాను, కానీ వాడికి కాదు, అత్తయ్యతో నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పి మా ఇద్దరికి వెంటనే పెళ్లి జరిపించమని చెప్తాను అని యశు అనగానే సీరియస్గా, ఏంటి తమాషాగా ఉందా? నేను సీరియస్గా మాట్లాడుతున్నానని ఇందాకే చెప్పాను కదా, ఇప్పుడేంటి నీ గోలా? నన్ను పెళ్లి చేసుకో బావా, నా ప్రేమ నీకెందుకు అర్థం కావట్లేదో నాకు అర్థం కావట్లేదు, అందుకే అత్తయ్యకి చెప్తాను అంటూ వెళ్ళిపోతుంటే ఇంకో 10 డేస్లో నేను లండన్ వెళ్ళిపోతున్నాను యశు అని రామ్ అనగానే షాక్గా, ఏంటి అని వెనక్కి తిరిగింది యశు. నా గురించి నీకెంతవరకు తెలుసో నాకు తెలియదు, నా ఊపిరి ఉన్నంత వరకు అందులోకి ఎవ్వరూ రాలేరు. నీకు మొదటి నుండి నా మీద ఆశలు పెంచుకోవద్దని చెప్తూనే ఉన్నాను. ఇప్పటికైనా మించిపోయింది లేదు. హ్యాపీగా నిన్ను ఇష్టపడి నీ ప్రేమను దగ్గరికి చేర్చుకొని సంతోషంగా ఉండు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు రామ్. వెళ్తున్న తన వైపే చూస్తూ, ఏంటిది, చూస్తుంటే నిజంగానే వెళ్ళిపోతాననిపిస్తుంది, ఇప్పుడేంటి చేయడం అనుకుంటూ ఆలోచనలో పడింది యశు. డ్రెస్సింగ్ టేబుల్ ముందు నిలబడి రాత్రి అభి చేసిన అల్లరిని గుర్తు చేసుకుంటూ ముసిముసిగా నవ్వుకుంటుంది మను. వెనుక నుండి ఆమెను హక్ చేసుకుని, ఏంటి మేడం నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? నవ్వడం కాదు, నిన్ను తిట్టుకుంటున్నాను. ఆమె మెడవంపులో తలదాచుకుని అద్దంలోకి చూస్తూ, అంతలా నేనేం చేశానో? ఏం చేశావా, ఇలా చూడు అంటూ తన ఒంటి మీద పడిన ఘాట్లను చూపిస్తూ, ఎలా కొరికావో చూడు, నీకు రోజురోజుకి మరీ అల్లరెక్కువైపోతుంది అభి. నువ్వేగా నేనెలా ఉన్నా భరిస్తానన్నావు, మరి భరించాలిగా అభి. ఓకే ఓకే, నేనే గాయపరిచాను కాబట్టి నేనే దానికి మందు కూడా వేస్తాను అంటూనే తనని ముందు వైపుకు తిప్పుకొని తన గుండెల మీద పైటని పక్కకు తప్పించాడు. ఏయ్, ఏం చేస్తున్నావు? చెప్పానుగా మందేస్తానని అంటూనే బ్లౌజ్ మీది పై 2 హుక్స్ని మునిపంటితో ఓపెన్ చేస్తుంటే తను అంతా అలజడికి లోనవుతుంటే గట్టిగా కళ్ళు మూసుకుంది మను. ఒకవైపు తనని గమనిస్తూనే నవ్వుకుంటూ తన గుండె మీద పడిన పంటిఘాటు మీద అధరాలద్ది నాలుకతో నెమ్మదిగా లిక్ చేస్తుంటే మధురానుభూతికి లోనవుతూ స్వప్నలోకంలో విహరిస్తుంది మను. గాయాలన్నిటి మీద అలాగే తన పెదవుల మధురిమను రుచి చూపించి, ఇప్పుడు నొప్పి తగ్గిందా అని హస్కీగా అడిగాడు. తన చెంప మీద చిన్నగా స్లాప్ ఇచ్చి, నిజంగా పెద్ద మాయలోడివి అంటూనే కొంగుని మెడ మీద వేసుకుని గట్టిగా తనని హక్ చేసుకుంది మను. నేను చాలా అమాయకుణ్ణి మను, కాకపోతే నిన్ను పెళ్లి చేసుకున్నాకే ఇలా తయారయ్యాను అంటుంటే నవ్వుకుని ఇంకాస్త గట్టిగా హక్ చేసుకుంది. అప్పుడే డోర్ దగ్గరకు వచ్చిన రాధ కోపంతో తన పిడికిల్ని పిల్లరికి గట్టిగా కొట్టి తన కోపాన్ని తీర్చుకుంది. అలా కొట్టడంలో తన చెయ్యి చిదిమి రక్తం వస్తున్నా తను పట్టించుకోవట్లేదు. ఇంతలో, మను పూజకి టైం అయిందమ్మా అన్న అరుంధతమ్మ గొంతుకి, ఇక నేను వెళ్తాను అని వెళ్ళిపోతుంటే తన చెయ్యి పట్టుకుని వెనక్కి లాగి వెళ్ళొద్దని గోముగా ఎక్స్ప్రెషన్ పెట్టాడు అభిరామ్. మా బుజ్జి కదూ, పూజ తొందరగా చేయాలి, ఈరోజు లేట్ అయిపోయింది, నువ్వు కూడా త్వరగా ఫ్రెష్ అవ్వు అని చెప్పి నుదుటి మీద ముద్దు పెట్టి గబగబా కిందకెళ్ళిపోయింది మను. తన అందల చప్పుడు వినిపించినంత వరకు తనని కొరకొర చూపులతో చూస్తుంది రాధ. కోపంగా తన వెనుక వెళ్ళిపోతుంటే హఠాత్తుగా ఎవరో తన చేయి పట్టుకుని రూంలోకి విస్తురుగా లాగి గోడకి లాక్ చేశారు. విన్నారు కదా ఫ్రెండ్స్, స్టోరీ అయితే చాలా బాగుంది కదా. యశుకి అరుణ్కి పెళ్లి చేయాలని వాళ్ళ పేరెంట్స్ అనుకుంటున్నారు. మరి రామ్ తన ప్రేమని ఒప్పుకుంటాడా? ఇప్పుడు రాధని గదిలోకి లాగింది ఎవరో మీకు తెలుసు కదా. నాకైతే ఒక ఐడియా ఉంది. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. అలానే ఫ్రెండ్స్, స్టోరీ అయితే చాలా బాగుంది కదా. స్టోరీ నచ్చిన వాళ్ళు దయచేసి ఇమ్మీడియట్గా మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.